చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆల్రెడీ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆళ్ళగడ్డ నుంచి అయినా పోటీ చేస్తా, ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా. ఆళ్ళగడ్డ నుంచి పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఆలగడ్డలో అట్లమ్మ నాకే సీట్ అని అంటున్నారు. అట్లమ్మ నాకే సీటు, నాదే ఆలగడ్డ సీటు, చంద్రబాబు నా చెవులో చెప్పినాడు అని చెప్పి అంటుంది. అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమము ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెవిలో చెప్పడం ఏంది? ఒకవేళ చెప్పింటే నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే. ఒక జాతీయ అధ్యక్షుడు ఏదన్నంటే ప్రకటించుతారు కానీ పేపర్లో రావడం కానీ జరుగుతుంది. కానీ మన ఫరూక్ ఉన్నాడు, ఎట్లొచ్చింది? ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు ప్రకటించినాడు, ఒక లెటర్ వచ్చింది, ప్రొసీజర్ ఉంటుంది. చెవులో చెప్తే అది నాకు ఎట్లా తెలుస్తుంది? పై వాళ్ళని అడగాల్సిందే. ఒకవేళ భూమ కుటుంబానికి టికెట్ ఇస్తే ఏవి వర్గం పనిచేస్తుందా సార్? నేను గతంలో కూడా చెప్పినాను, భూమా కుటుంబానికి అఖిలప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా చేస్తానని చెప్పడం జరిగింది. చూద్దాం, పార్టీ అనేది హైకమాండ్ ఉంది కదా, ఏం చెప్తుంది నాకు అనే దాన్ని బట్టి. నేను పార్టీని ధిక్కరించే పోయే మనిషిని కాదు, ఏం జరుగుతుందో చూద్దాం. కొంతమంది కోవట్టు నుండి నన్ను జైలు పంపించినారు అనే మాట మాట్లాడింది సార్. కోబట్టింది నేనే, పేరు చెప్పలేకపోతే కేసు పెట్టింది నేనే కదా, రికార్డెడ్ కదా ఎవిడెన్స్. అది ఏం జరిగిందని వీడియోలలో కనపచ్చింది, రికార్డెడ్ ఎవిడెన్స్ కదా, అది నేనే కేసు పెట్టినా, అందుకే జైలుకు పోయింది. తప్పు చేస్తే నువ్వు కేసు పెట్టే నేను జైలు పోవాల్సిందే. నిన్ను కొడితే నువ్వు కేసు పెడితే నన్ను అరెస్ట్ చేయడా? అల్టిమేటం ఇవ్వడం అనేది జరిగింది. అవును నేను చెప్పినాను అని చెప్పి ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. ఆమె ఊకడదంపుల బెదిరింపులకు భయపడేవాడా ఏవి సుబ్బారెడ్డి? ఆళ్ళగడ్డ తాలూకా తెలుసు, నంద్యాల పార్లమెంటుకు అందరికీ తెలుసు ఏవి సుబ్బారెడ్డి ఏమిటి అనేది. నేను ఎందుకు పోలేదనే దానికి మీరు అడిగిన ప్రశ్నకు, నా ఇంటికి జిల్లా అధ్యక్షుడు ఆళ్ళగడ్డలో ఉన్నాను నేను. అప్పుడు నంద్యాల పార్లమెంటు పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి నా ఇంటికి వచ్చి, గతంలో యువగలంలో వాళ్ళు తప్పు చేసి నా మీదనే తిరిగి నింద చేసే పరిస్థితులు కలిగినాయి. అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్లన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగుండదు, మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో, ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే రాష్ట్రం భ్రష్టు పట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు మానుకోవడం జరిగింది తప్ప ఆళ్ళగడ్డకు పోకుండా ఆపే శక్తి ఎవరికి ఏవి సుబ్బారెడ్డిని? నేను పుట్టిందాడా, పెరిగిందాడా, నాకు ఆస్తులు ఉండేదాడా? సో పార్టీ గౌరవంతో మీరు అంతే కదా, ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళు. ప్రభాకర్ చౌదరి జిల్లా అధ్యక్షుడు. అంటే ఈ విషయం అధిష్టానం దృష్టికి ఖచ్చితంగా పోయింది. ఏ విషయం ఎందుకు రాలేదనేది ఏదైనా జరిగింది? ఈ విషయం పార్టీ దృష్టికి కూడా పోయి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పింటారు కదా, ఈ విధంగా అడిగినాము ఆయన డ్రాప్ అయిపోయినాడనేది చెప్పింటారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.